బెస్ట్ మోరల్ స్టోరీస్. ఒక ఊర్లో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనొక అమాయకపు పాతకాలపు రైతు. అతనికి గోపాలనే కొడుకున్నాడు. అతను పట్నంలో పెద్ద చదువులు చదువుకున్నాడు. ఇక అదే ఊర్లో ఉంటూ అందర్నీ మోసం చేసే వడ్డీ వ్యాపారి భూస్వామి పరమానందం. ఓ రోజు ఊర్లో వాళ్ళు, రే కిట్టయ్యా, మనిషి జీవితంలో చేయకూడని పనేంటో తెలుసా? ఏంటి చిన్నప్పా? అప్పురా, అప్పు చేయకూడదు. ఆ మధ్య పొలంలో ఎరువులకు డబ్బుల్లేవని అప్పు చేశాను. ఏది, మన భూస్వామి పరమానందం దగ్గరేనా? అవున్రా, అదే నేను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. ఇప్పుడు ఏవైందని అంత బాధపడుతున్నావు? అతని గురించి తెలియందేముంది? తీసుకున్న అప్పు కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేస్తూ పీడించుకు తింటున్నాడు. వాడికెవరో ఒకరు బాగా బుద్ధి చెప్పాలరా. నిజమేరా కిట్టయ్యా, ఇకపై ఏం జరిగినా భగవంతుడే చూసుకోవాలి. నా ఒంట్లో కూడా ఓపిక లేదు అని ఇద్దరూ ఆ పరమానందం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సాయంత్రం రామయ్య కూడా ఇంటి బయట దిగాలుగా కూర్చొనుంటాడు. అప్పుడే లోపల్నుంచి అతని కొడుకు గోపాల్ వస్తాడు. నాన్నా, నాన్నా! రామయ్య ఉలుకు పలుకు లేకుండా అలానే ఉంటాడు. నాన్నా! నాన్నా, ఏమైందసలు? ఏం మాట్లాడకుండా అలా ఉన్నావు? నువ్వా? రారా. ఏం నాన్నా, ఆరోగ్యం అది సరిగ్గానే ఉందా? అంతా బాగానే ఉందిరా. మరెందుకని ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు? నేనొచ్చినప్పటినుంచి చూస్తూనే ఉన్నాను. అసలు నీ మొహంలో ఆ పాత కళే లేదు. అదేరా, పొలం గురించి ఆలోచిస్తూ పొలం పనులన్నీ నేను దగ్గరుండి చూసుకుంటున్నాను కదా, నీకెందుకు ఆందోళన? అది పొలంలో నీకు తెలియని కొన్ని లోటుపాట్లున్నాయిరా. వాటి గురించే నా దిగులంతా. ఏణ్ణా అది? సమయం వచ్చినప్పుడు నేను చెప్తాన్లే అని లోపలికెళ్ళిపోతాడు. గోపాల్ కూడా ఆ విషయాన్ని అంతగా పట్టించుకోడు. తన పని తను చేసుకుంటూ ఉంటాడు. దీంతో రామయ్య భార్య తులసి, ఏమండి, అసలు సమస్య ఏంటో వాడికి చెప్తే వాడు చూసుకుంటాడు కదా. వాడికి కాస్త ఆవేశం ఎక్కువే, అందుకే ఆలోచిస్తున్నాను. అందుకని ఎన్నాళ్ళిలా మీలో మీరే మదన పడుతూ ఉంటారు. అది కాదు తులసి, ఇప్పటికే వాడు వయస్సుకి మించిన బాధ్యత మోస్తున్నాడు. ఇప్పుడు ఈ కొత్త సమస్య గురించి చెప్తే వాడెలా తీసుకుంటాడో ఏమో మరి. అబ్బా, అదంతా వాడు చూసుకుంటాడులేండి. ముందు ఉన్నది ఉన్నట్టు చెప్పేయండి సరే తులసి, సమయం చూసుకుని చెప్తాన్లే అనంటాడు. రోజులు గడుస్తాయి. రామయ్య అలానే దిగాలుగా ఉండడంతో గోపాల్ మళ్ళీ రామయ్యని కదిలిస్తాడు. నాన్నా, ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చు కదా, ఎందుకిలా మౌనంగా ఉంటున్నావు? అది మన పొలం మీద ఆ భూస్వామి కన్ను పడిందిరా. అదెలా నాన్నా? 10 ఏళ్ల క్రితం నీ చదువు, ఇంట్లో అవసరాల కోసం ఆ భూస్వామి దగ్గర అప్పు చేశాను. సరే, అదెప్పుడో జరిగిన విషయం కదా, ఈ పాటికి ఆ అప్పు తీర్చేసి ఉంటారు కదా మీరు. అవునరా, నోటి మాటను నమ్మి ఆ అప్పెప్పుడో తీర్చేశాను. కాని నాకు తెలియక అప్పుడు తెల్ల కాగితం మీద వేలి ముద్ర వేశాను. అయ్యో నాన్నా, ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఆ అప్పు, అసలు వడ్డీ కలిపి 10,000 అయిందని, అప్పు కట్టకపోతే పొలం రాసిమ్మని ఆ కాగితం తీసుకునొచ్చాడ్రా. ఇది మరీ దారుణం నాన్నా. నన్నే కాదురా, ఈ ఊర్లో చాలా మందిని అతను అలానే మోసం చేస్తున్నాడు. మీరేం కంగారు పడకండి నాన్నా, నేను చూసుకుంటానులేండి అంటాడు. అతనికెలా బుద్ధి చెప్పాలా అని గోపాల్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఆ భూస్వామింట్లో అతను తన పాలేరు వెంకయ్యతో, రేయ్ వెంకయ్య, ఈ వారం ఎట్టి పరిస్థితిలో ఆ రామయ్య పొలం మన చేతికొచ్చేయాలి. అయ్యా, ఇది అన్యాయం కదయ్యా, అతనెప్పుడో తన అప్పు తీర్చేశాడు కదా. ఏంట్రా, నాకే తప్పొప్పులు చెప్తున్నావా? అని గట్టిగా అతని మీద అజమాయిషీ చూపిస్తాడు. క్షమించండయ్యా, మీరెలా చెప్తే అలాగే చేస్తాను. అది అలా రా దారికి. కాని బాబూ, మీ ఉప్పు తింటున్నాను కాబట్టి మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఆ రామయ్య కొడుకు పట్నం నుంచి వచ్చాడు. అతనిక్కడే పొలం పనులు చూసుకుంటూ ఉంటున్నాడు. చాలా తెలివైనవాడు. వాడెన్ని చదువులు చదివినా నా ముందు బచ్చాగాడ్రా. కాని బాబూ, ఇక నోరు మూసుకొని వెళ్ళి నీ పని చూసుకో అని పాలేర్ని పంపించేస్తాడు భూస్వామి పరమానందం. ఆ రాత్రి గోపాల్ ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుంటాడు.
ఈ పరమానందం లాంటి వాళ్ళని సూటిగా ఎదిరిస్తే పనవ్వదు. వాళ్ళ తెలివితోనే వాళ్ళని ఓడించాలి. అనుకొని మరుసటి రోజు ఉదయం గోపాల్ గ్రామంలోని రైతులందర్నీ ఒక చోటికి పిలుస్తాడు. చూడండి బాబాయ్, ఆ భూస్వామి పరమానందం గారి గురించి నాన్న నాకంతా చెప్పాడు. ఎంత చెప్పినా ఏం లాభంరా గోపాల. వడ్డీల మీద వడ్డీ వేస్తూ మా నెత్తిన గుదిబండై కూర్చున్నాడు. బాబాయ్, ఊరుకోకండి. మీలాంటి వాళ్ళు మౌనంగా ఉన్నంతకాలం వాళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి. మా దగ్గర అతన్ని ఎదిరించే సామర్థ్యం లేదు గోపాల. నేనున్నాను కదా, మీరు నాకు సాయం చేయండి చాలు అంటాడు. దీంతో ఊరివారంతా అతని మాటలకు ఏకీభవిస్తారు. సరే గోపాల, నువ్వెలా చెప్తే అలా చేస్తాం. ఇంతకీ ఏం చేయాలి? అతను తెల్ల కాగితాల మీద వేలిముద్రలు తీసుకున్నాడు కదా, అంటే అతనికి నిజమైన ఒప్పందం లేదు. మనం అందరం కలిసి ఒక పని చేస్తే అతని మోసం బయటపడుతుంది. అందరూ ఆశ్చర్యంగా గోపాల్ వైపు చూస్తారు. ఏంటి గోపాలం ఆ పని? ఈ రోజు సాయంత్రం పంచాయతీ పెట్టిద్దాం. అందరూ అక్కడికి రండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. సరే గోపాలం బాబు అని అంటారు మిగతా అందరూ. సాయంత్రం గ్రామ పంచాయతీ దగ్గర అందరూ చేరతారు. పరమానందం కూడా అక్కడికొస్తాడు. ఏంటి రామయ్య, అప్పు కట్టడానికి పంచాయతీ పెట్టించావా? కాదు పరమానందం గారు, నిజం చెప్పడానికి. నువ్వు చెప్పే నిజమేంటో చూద్దాం. ముందు మీరు చెప్పండి, మా నాన్న మీ దగ్గర అప్పు తీసుకున్నాడా? తీసుకున్నాడు. ఇదిగో కాగితం కూడా ఉంది. ఆ కాగితం మీద ఏం రాసుంది? అప్పు వివరాలున్నాయి. అందరూ వినండి. కాగితం మీద ఏముంది అని అడిగితే వివరాలు ఉన్నాయి అంటున్నారు, కానీ చదివి వినిపించలేరు. గ్రామస్తులు ఒకరినొకరు చూసుకుంటారు. సరే పరమానందం గారు, మీరు నిజంగా నిజాయితీ గలవారైతే ఈ కాగితాన్ని ఇక్కడే చదివి వినిపించండి. పరమానందం తడబడతాడు. అది అవసరం లేదు. అందులో ఏముందో నాకు తెలుసు. మీకు తెలుసు కానీ మాకు తెలియదు కదా. అంటే ఇది ఖాళీ కాగితం అన్నమాట. పంచాయతీ పెద్ద ముందుకొస్తాడు. పరమానందం, ఇది నిజమేనా? ఖాళీ కాగితాల మీద వేలిముద్రలు తీసుకుని ప్రజల్ని మోసం చేస్తున్నావా? నేను మోసం చేస్తున్నానా? కావాలంటే మీరే చూడండి. వీళ్ళంతా నా దగ్గర నిజంగానే అప్పు తీసుకున్నారు. సాక్ష్యం ఈ వెంకయ్యనే. అవును బాబు, అవును. వీరంతా అయ్యగారి దగ్గర అప్పు తీసుకున్న మాట వాస్తవం. మరి తిరిగిచ్చిన మాట? నేను ఈ భూపతి గారి ఇంట్లోనే ఉంటాను బాబు. వీళ్ళు డబ్బులు తీసుకునేదే తప్ప తిరిగిచ్చింది నేనెప్పుడూ చూడలేదు. అర్థమైందిగా? వీళ్ళు డబ్బులు తీసుకున్నారు అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. మీ దగ్గరే ఉంది. మర్యాదగా వడ్డీతో సహా నా డబ్బు నాకు తిరిగివ్వండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడు గోపాలం, నోటి మాటలిక్కడ చెల్లవు. ఏదైనా ఉంటే సాక్ష్యం తీసుకొనిరా అని పంచాయతీ పెద్ద కూడా వెళ్ళిపోతాడు. చూడు బాబు, ఇన్నాళ్ళు ఏం చేయలేక మేం మౌనంగా ఉండిపోయాం. కానీ నువ్వు మొదటిసారి అతని గురించి బయట పెట్టావు. అవును గోపాలం, నువ్వే ఏదైనా మార్గం ఆలోచించు. మేం నీకండగా ఉంటాము అని గ్రామస్తులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గోపాలం ఒక్కడే దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటాడు. అర్థమైంది. అతని బలం వెంకయ్య. ఆ వెంకయ్యని పట్టుకుని నిజం చెప్పిస్తాను అని అర్ధరాత్రి ఎవ్వరికీ తెలియకుండా వెంకయ్యని కలవడానికి వెళ్తాడు. వెంకయ్య మామా, నిజం చెప్పు. నువ్విందాక పంచాయతీలో అబద్ధం చెప్పావు కదా? అవును బాబూ. ఎందుకంటే మా వంశ పారంపర్యంగా ఆ ఇంట్లోనే సేవలు చేస్తూ ఉన్నావు. ఈరోజు నేనతనికి వ్యతిరేకంగా వెళ్తే రేపు నాకంటూ బ్రతికే ఉండదు. మామా, నీకు నీ కుటుంబానికి నేనండగా ఉంటాను. నన్ను నమ్మి రేపు పంచాయతీలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. నా వల్ల కాదు బాబూ అని వెళ్ళిపోతాడు వెంకయ్య. మరుసటి రోజు పంచాయతీ జరుగుతుంది కానీ ఊహించని విధంగా వెంకయ్య అసలు నిజం చెప్పేస్తాడు. అమ్మ భూపతి, ఇన్నాళ్ళు వీళ్లతో ఆడుకున్నావన్నమాట. మర్యాదగా ఎవరి డబ్బు వాళ్ళకిచ్చేసేయ్ అనంటాడు పంచాయతీ పెద్ద. దీంతో భూపతి అలాగే చేస్తాడు. కాని వెంకయ్య మీద పగ పెంచుకుంటాడు. రే వెంకయ్య, చెప్తారా నీ సంగతి అని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. బాబు గోపాలం, నువ్వు చదువుకున్నావు కాబట్టి ఇంత తెలివిగా ఈ పరిస్థితిని వ్యవహరించావు. మేం నీకెప్పుడూ రుణపడి ఉంటాం అని పొగుడుతూ ఉంటారు. రామయ్య కళ్లల్లో ఆనందం నిండిపోతుంది. ఇదంతా వెంకయ్య మామ సహకారం వల్లే జరిగింది.
మనమంతా అతని కుటుంబానికి అండగా ఉండాలి. ఖచ్చితంగా ఉంటాం. ఎలాంటి కష్టం వచ్చినా మనలో మనమే సాయం చేసుకుందాం. ఇలా ఉంటే ఎంతమంది భూపతులు వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు బాబాయ్. నిజమే గోపాలం, ఈ రోజు నాకు సంతోషంగా ఉందిరా అంటాడు రామయ్య. తెలివి ధైర్యం కలిసొస్తే ఎంత పెద్ద సమస్య అయినా సులభంగా పరిష్కారమవుతుందని గోపాల్ అందరికీ నిరూపించి చూపించాడు. ఒక పల్లెటూరు దగ్గరున్న ఒక దట్టమైన అడవిలో రామయ్య అనే ఒక పేద కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. రామయ్యకు ఎవ్వరూ లేరు. అతను ఒంటరివాడు. రోజూ అడవిలోకి వెళ్లి ఎండిన కట్టెలు కొట్టి పట్నంలో అమ్ముకుని వచ్చిన కొద్దిపాటి రాబడితోనే కడుపు నింపుకునేవాడు. అతనికా అడవి, అందులో బండరాళ్ల పక్కనున్న ఒక మహామర్రి వృక్షం అంటే ప్రాణం. రోజంతా కష్టపడి ఆ చెట్టు నీడలోనే సేద తీరేవాడు. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఆ అడవిలో రామయ్య ఎప్పట్లాగే కట్టెలు కొట్టి పూర్తిగా అలసిపోయి చెమట తుడుచుకుంటూ ఒక పెద్ద బండరాయి మీద కూర్చుని ఆయాసంతో తనలో తాను ఇలా మాట్లాడుకుంటున్నాడు. అబ్బా, ఈ రోజు సూర్యుడు మండిపోతున్నాడు. ఉదయం నుండి ఎండిన కొమ్మల కోసం వెతికి వెతికి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు దేవుడా అనుకుని పక్కనే ఆకాశాన్ని తాకుతున్నట్టున్న మర్రి చెట్టు వైపు ఆప్యాయంగా, ఓ వృక్షరాజమా, నీ నీడలో కూర్చుంటే నా అలసటంతా ఎక్కడికో మాయమైపోతుంది తల్లి. ఈ పచ్చని ఆకుల గుండా వచ్చే గాలి తగులుతుంటే నా కడుపు నిండినంత ఆనందంగా ఉంటుంది. ఏరా రామచిలక, ఈరోజు ఎక్కడికెళ్లారు మీరంతా? ఆహారం కోసం మీ పిల్లలు గూట్లో మీకోసం ఎంత ఆకలితో ఎదురు చూస్తున్నాయో చూడండి. త్వరగా వెళ్ళి వాటికి పళ్ళు తినిపించండి. ఆ అల్లరి కోతి పిల్లల గెంతులు చూడు. ఈ చెట్ల నీడ నా దేహాన్ని సేద తీరుస్తోంది. ఈ మహావృక్షం ఈ అడవికి ప్రాణం. చిన్నప్పుడు వాన వచ్చినప్పుడు ఈ చెట్టే నన్ను తన ఆకుల గొడుగుతో కాపాడింది. దీన్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి చూసినంత ఆనందంగా ఉంది. అంతలోనే అడవిలోకి బండొస్తుంది. అందులోంచి నగరంలో అతి పెద్ద ధనవంతుడు, వ్యాపారైన ధర్మారావు, అతని నమ్మకస్తుడైన సేవకుడు వీరయ్య దిగుతారు. ధర్మారావు చుట్టూ అసహ్యంగా చూస్తూ, ఏరా వీరయ్య, ఇదెక్కడ అడవిరా? రాళ్ళు రప్పలు, దారి కూడా సరిగ్గా లేదు. ఇంతకీ ఎక్కడుంది నువ్వు చెప్పిన ఆ మహావృక్షం? నా 7 అంతస్తుల భవనానికి సరిపోయేంత పెద్దదాన్లా ఉంటుందా? అయ్యా, నా మాట నమ్మండి దొరా, ఆ చెట్టు మామూలు చెట్టు కాదు. ఈ చుట్టుపక్కల 100 ఆమడల దూరంలో అంత పెద్ద చెట్టు ఎక్కడా లేదు. దాన్ని కొట్టి మీ భవంతికి మధ్య స్తంభంగా వేస్తే ఆ భవనానికొచ్చే అందం అంతా ఇంత కాదయ్యా. మీ కీర్తి నలు దిక్కులా పాకుతుంది. అవునా? నేనెన్ని నగరాలు తిరిగానో తెలుసా? ఎక్కడ చూసినా చిన్న చిన్న చెట్లే. నా అంతస్తుకు నా హోదాకు తగ్గ కలప ఎక్కడా దొరకలేదు. వీరయ్య కొద్ది దూరంలో ఉన్న మర్రి చెట్టును చూపిస్తూ, అదిగోండయ్యా, అదే ఆ వృక్షం. చూడండి ఎంత భారీగా ఉందో. దేవుడే స్వయంగా నాటినట్లు లేదు. ధర్మారావు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అద్భుతం వీరయ్యా, నిజంగా అద్భుతం. దీని వేర్లు కాండం ఎంత దృఢంగా ఉన్నాయో చూడు. నా కొత్త భవనానికి ఇది దేవుడిచ్చిన వరం. వెంటనే మన పనివాళ్లను పిలిపించి దీన్ని నరికించే ఏర్పాటు చెయ్యి. చిత్తం మహాప్రభు, కానీ అని వీరయ్య సంకోచిస్తూ రామయ్య వైపు చూపిస్తూ, అక్కడొకతను ఆ చెట్టు కింద కూర్చునున్నాడు. గొడ్డలి పట్టుకునున్నాడు. వాడెవడో చూస్తాను. అలా అనుకుంటూ ధర్మారావు, వీరయ్య ఇద్దరూ రామయ్య దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. రామయ్య వారిని చూసి మర్యాదగా లేచి నిలబడతాడు. ఏవయ్యా, ఎవరు నువ్వు? ఇలాంటి దట్టమైన అడవిలో ఒంటరిగా ఉన్నావు? నా పేరు రామయ్య దొర. నేను ఈ ఊరివాణ్ణి. కట్టెలు కొట్టుకుని బతుకుతూ ఉంటాను. ఎండిన కొమ్మలు ఏరుకొని పట్నంలో అమ్ముకుంటాను. మీరెక్కడి నుంచి వచ్చారు బాబయ్య? మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడూ చూడలేదే. పైగా మీ బట్టలు ఆభరణాలు చూస్తూ ఉంటే గొప్పింటి వారులా ఉన్నారు. ధర్మారావు గర్వంగా నవ్వుతూ, నేనెవర్నో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. నగరంలో నా పేరు చెప్తే గడగళ్లాడతారు. సరే, నా గురించి నీకెందుకులే గాని నీకు నేనొక గొప్ప అవకాశం ఇవ్వబోతున్నాను. నీ దరిద్రాన్ని పూర్తిగా వదిలించే అవకాశం. నాకాదోరా, నాలాంటి పేదవాడికి మీరేం అవకాశం ఇస్తారు? నా దగ్గర మీకు పనికొచ్చేది ఏముంటుంది? నీ దగ్గర కాదు, ఈ అడవిలో నాకు కావలసిందుంది.
దానికి నువ్వు సహాయం చేయాలి. అని ధర్మారావు మర్రి చెట్టు వైపు చూపిస్తూ, ఆ కనిపిస్తున్న పెద్ద మర్రి చెట్టు ఉంది చూసావా, దాన్ని నువ్వు నీ గొడ్డలతో అమాంతం నరికి ముక్కలు చేసి ఆ కలపను నా బండ్ల మీద ఎక్కించాలి. రామయ్య ఉలిక్కిపడి భయంతో, ఏంటి బాబయ్యా, ఆ చెట్టు నరకాలా? మహాపాపం. పాపం గీపం నాకు తెలీదు. ఆ చెట్టు కలపతో నా నగరంలో ఒక అద్భుతమైన భవంతి కట్టుకోబోతున్నాను. నా ఇంటికి అదే ప్రధాన స్తంభం కాబోతోంది. నువ్వు కనుక ఆ పని చేసి పెడితే నీకు నేను అక్షరాల 1,00,000 వరహాలిస్తాను. రామయ్య కళ్ళు పెద్దవి చేసి వణుకుతున్న గొంతుతో, 1,00,000 వరహాలా? అవును. ఎప్పుడైనా కలలో కూడా అంత ధనం చూసావా? ఆ సిరితో నీ దరిద్రం అంతా వదిలిపోతుంది. ఈ చిరిగిన బట్టలు తీసేసి పట్టుబట్టలు కట్టుకోవచ్చు. ఈ రాళ్ల మీద కూర్చొని ఎండలో ఎండుతూ వానలో నానుతూ కష్టపడాల్సిన అవసరం నీకుండదు. పట్నంలో పెద్ద ఇల్లు కొనుక్కొని మహారాజులా బతకొచ్చు. ఏమంటావ్? వద్దు బాబయ్యా, ఆ ధనం నాకొద్దు. నేనా చెట్టు నరకలేను. దయచేసి నన్ను వదిలేయండి. మీ దారిన మీరు వెళ్ళండి. ఏంట్రా నువ్వనేది? 1,00,000 వరహాలు వద్దు అంటున్నావా? నీకేమైనా మతిపోయిందా? ఈ అడవిలో రోజంతా కష్టపడితే నీకెన్ని కాసులొస్తాయిరా? నా కష్టానికి రోజుకి 4 రాగి కాసులు మాత్రమే వస్తాయి బాబయ్యా. కాని ఆ 4 కాసులు నాకు రాత్రిపూట ప్రశాంతమైన నిద్రనిస్తాయి. ఆ 1,00,000 వరహాలు నాకొద్దయ్యా. అది నేను భరించలేను. వీరయ్య మధ్యలో కలగజేసుకుని, రే పిచ్చోడా, దొరగారు నీ మీద దయతల్చి అంతిస్తానంటే కాదంటావేంట్రా? ఒక్క దెబ్బతో నీ తలరాత మారిపోతుంది. తలరాతలు మారుచ్చు వీరన్నా, కాని నా మనసు చచ్చిపోతోంది. అయ్యా ధర్మారావు గారు, నేను రోజుకి ఎండిన కట్టెలు మాత్రమే కొడతాను. ప్రాణంతో ఉన్న పచ్చగా కళకళ్లాడుతున్న ఏ చెట్టుని నా గొడ్డలి ఏనాడు తాకలేదు. ఇది నా నియమం. ధర్మారావు వెటకారంగా నవ్వుతూ, నియమమంట నియమం. కడుపు కన్నం లేనివాడికి నియమాలొకట్రా, పిచ్చి సన్నాసి. నేనడుగుతున్నది ఒక ప్రాణం లేని చెట్టు గురించే కదా. ఎవరినైనా మనిషిని చంపమన్నానా ఏంటి? దొరా, మీ కళ్ళకది కేవలం ఒక ప్రాణం లేని కలప ముక్కలా కనిపిస్తుందేమో, కాని నా కళ్ళకది ఒక కన్న తల్లిలా కనిపిస్తోంది. చూడండి, ఒకసారి పైకి చూసి వినండి. ఆ కొమ్మల మీద ఎన్ని వందల పక్షులు గూళ్ళు కట్టుకున్నాయో. రామచిలకలు, పావురాలు, కోయిలలు, గువ్వలు అవన్నీ ఎక్కడికో ఎగిరిపోయి సాయంత్రానికి ఆ చెట్టు ఒళ్ళోనే తలదాచుకుంటాయి. అది వాటి ఇల్లు బాబయ్యా. అయితే ఏమంటావురా ఇప్పుడు? పక్షులకెక్కడైనా చెట్లు దొరుకుతాయి. అడవన్నాక వేరే చెట్టు దొరకదా? వాటిక్కూడా రాజభవనాలు కావాలా ఏంటి? దానికింత రాద్ధాంతం ఎందుకు? అలా అనకండి బాబయ్యా. ఆ చెట్టు తొర్రల్లో ఎన్నో ఉడతలు, ప్రాణులు జీవిస్తున్నాయి. పక్షుల పిల్లలింకా రెక్కలు రానివి ఆ గూళ్లలో ఉంటాయి. ఇప్పుడు నేను స్వార్థం కోసం ఆ చెట్టును నరికితే ఆ పసి ప్రాణాలన్నీ నేలపాలవుతాయి. చెట్టు కింద పడి నలిగిపోతాయి. వాటి కన్నవాళ్లు వచ్చి చూసుకుంటే తమ గూడు ఉండదు, పిల్లలుండవు. ఆ పాపం నన్ను ఊరుకుంటుందా? నాకు తగలకుండా ఉంటుందా? మీ 1,00,000 వరహాలు నా పాపాన్ని కడుగుతాయా దొరా? ఇదంతా వినడానికి నాకు సమయం లేదు. నాకా చెట్టు కావాలి. నగరంలో నా కొత్త ఇల్లు చూస్తే కళ్ళు చెదిరిపోవాలి. 7 అంతస్తుల మేడ, దానికి మధ్యలో ఈ చెట్టును వేసి ఏనుగులు, గుర్రాల బొమ్మలు చెక్కించి రంగులు వేయించి నిలబెడితే 100 తరాల వరకు నా పేరు నిలబడిపోతుంది. దానికోసం ఎంత ధనమైనా విసిరేస్తాను. 100 తరాలు మీ పేరు నిలబడొచ్చు దొరా, కాని 100 తరాల పక్షులకు ఇల్లు లేకుండా పోతుంది. మీ భవంతికి వేసే రంగుల్లో ఈ మూగజీవుల రక్తం ఉంటుంది బాబయ్య. అలా కట్టినింట్లో మీకు సుఖం ఎలా దొరుకుతుంది? ధనం ప్రాణాలను పోయలేద్దోరా. ఈ చెట్టు ఎన్నో వందల సంవత్సరాల నుండి ఇక్కడుంది. దయచేసి దీన్ని వదిలేయండి దొరా, మీకు దండం పెడతాను. ధర్మారావు అహం దెబ్బతిని గట్టిగా అరుస్తూ, ఎంత ధైర్యంరా నీకు? నేను నీకు ధనం ఆశ చూపిస్తే నువ్వే నాకు నీతులు చెప్తున్నావా? ఆఫ్టర్ ఆల్ ఒక కట్టెలు కొట్టేవాడివి నువ్వు. నా స్థాయి ఏంటి? నా ముందు నిలబడి మాట్లాడే అర్హతే నీకు లేదు. తప్పుగా మాట్లాడితే నన్ను మన్నించండి దొరా. కాని మీరు ఎంత సిరి ఇచ్చినా, భూమండలం అంతా అక్షయం నా ముందు పోసినా సరే ఈ చెట్టుని మాత్రం నేను నరకను. నా ప్రాణం ఉన్నంతవరకు దీన్నెవ్వర్నీ నరకనివ్వను.
నువ్వు నరకకపోతే ఏంట్రా? నీలాంటి కూలీలు 100 మంది దొరుకుతారు నాకు. ఈ రోజుకి నేను వెళ్తున్నాను. రేపు నగరంలోకి వెళ్ళి 10 మంది కండలు తిరిగిన పనివాళ్లని వెంట పెట్టుకొనొస్తాను. అప్పుడు ఈ చెట్టుని ముక్కలు ముక్కలుగా చేసి తీసుకువెళ్ళిపోతాను. అడ్డొస్తే నిన్ను కూడా నరికేస్తాను. పదరా వీరయ్యా. అలా చెప్పి ధర్మారావు వీరయ్య కోపంగా రథం ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రామయ్య పరిగెత్తుకుంటూ ఆ మర్రి చెట్టు దగ్గరికెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటాడు. తల్లి, నన్ను క్షమించు. వాళ్ళ కళ్ళు ధనంతో మూసుకుపోయాయి. నా ప్రాణం పోయినా సరే వాళ్ళు నీ మీద ఒక్క గొడ్డలి దెబ్బ కూడా వేయకుండా నేను కాపాడుకుంటాను తల్లి. ఇక్కడే కాపలా ఉంటాను. అలా ఉండగా మహారాజు ప్రతాపరుద్రుడి కొలువు కూటంలో వేగుల నాయకుడు భద్రయ్య హడావిడిగా రాజుగారి ముందుకొస్తాడు. రాజుగారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ, జయ హో మహారాజా! ప్రతాపరుద్ర మహారాజుకి జయము జయము! ఏంటి భద్రయ్య, అంతా ఆందోళనగా ఉన్నావు? రాజ్యమంతా ప్రశాంతంగానే ఉంది కదా? కొత్తగా ఏవైనా విశేషాలున్నాయా? ప్రభూ, రాజ్యంలో అంతా క్షేమమే. కాని ఒక పల్లెటూరి అడవి దగ్గర ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అది వెంటనే మీ దృష్టికి తీసుకురావాలని పరిగెత్తుకుంటూ వచ్చాను. విచిత్రమైన సంఘటన అంటే అడవిలో ఏముంటుంది? మృగాలు దాళ్లేమైనా చేశాయా? మృగాలు కాదు ప్రభూ, మనుషులే మృగాల్లా దాడులకు తెగబడేలా ఉన్నారు. మన నగరంలో పెద్ద వ్యాపారైన ధర్మారావు గారు నిన్న అడవికి వెళ్లారు. అక్కడున్న ఒక పురాతనమైన 100 ఏళ్ల నాటి విశాలమైన మర్రి చెట్టును తన ఇంటి స్తంభం కోసం నరికించాలని చూశారు. అప్పుడక్కడున్న ఆ రాజ్యం మంత్రి ఆశ్చర్యంతో కలగజేసుకుంటూ, ఏంటి, 100 ఏళ్ల నాటి వృక్షాన్ని నరకాలనుకున్నాడా? అతనికెంత అహంకారం! ఆ తర్వాతేమైంది భద్రయ్య? చెట్టును నరికేశాడా? లేదు మంత్రివర్యా, అక్కడ రామయ్య అనే ఒక పేద కట్టెలు కొట్టేవాడు అడ్డుపడ్డాడు. ధర్మారావు ఆ పేదవాడికి ఆ చెట్టు నరికితే ఏకంగా 1,00,000 వరహాలిస్తా అని ఆశ చూపాడు. కాని ఆశ్చర్యమేమిటంటే పూట గడవడానికి కూడా అష్టకష్టాలు పడే ఆ రామయ్య 1,00,000 వరహాల్ని గడ్డిపోచెలా తీసి పారేశాడు. పక్షుల కోసమే, ప్రకృతి కోసమే ఆ చెట్టు బతికుండాలని, తాను నరకను అని ఎంతో ధైర్యంగా ధర్మారావు ముఖం మీదే చెప్పేశాడు. రేపొచ్చి చెట్టును నరుకుతానని ధర్మారావు బెదిరిస్తే ప్రాణాలొడ్డి ఆ చెట్టును కాపాడుకుంటానని ఆ రామయ్య అక్కడే కాపలా కూర్చున్నాడు. రాజుగారు ఆనందంతో గర్వంగా, అద్భుతం, నిజంగా అద్భుతం! 1,00,000 వరహాలంటే ఈ రోజుల్లో రాజ్యాలు కూడా అమ్ముకునే వాళ్ళున్నారు. అలాంటిది ఒక సాధారణ కట్టెలు కొట్టేవాడు చెట్టు మీద, మూగ జీవుల మీద ఉన్న ప్రేమతో అంత ధనాన్ని వదులుకున్నాడా? నిజంగా ఆ పేదవాడి గుణం చాలా గొప్పది మహారాజా. కాని ధర్మారావు ధనమదం పట్టినవాడు. రేపు నిజంగానే దుండగుల్ని తీసుకెళ్లి ఆ చెట్టును నరికించే ప్రమాదం ఉంది. మనం వెంటనే అడ్డుకోవాలి. మంత్రివర్యా, వెంటనే మన అశ్వదళాన్ని సిద్ధం చేయండి. నేను స్వయంగా అడవికి వెళ్తాను. ఆ ప్రకృతి ప్రేమికుణ్ణి నా కళ్ళారా చూడాలి. అలాగే ఆ వృక్షాన్ని రక్షించాలి. బయల్దేరండి. అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో రాజుగారు మంత్రితో సహా అడవికొస్తారు. రామయ్య అప్పటికి ఆ చెట్టు ముందు కాపలాగా కూర్చునుంటాడు. రాజుగారిని చూడగానే లేచి నమస్కరిస్తాడు. మహారాజుల వారికి నా వందనాలు. నన్ను క్షమించండి ప్రభు, నేనేదైనా తప్పు చేశానా? రాజుగారి స్వయంగా ఈ అడవికొచ్చారేంటి? భయపడకు రామయ్యా, నువ్వే తప్పు చేయలేదు. పైగా మాకందరికీ కనువిప్పు కలిగేలా ఒక గొప్ప పని చేశావు. నిన్న ధర్మారావుతో జరిగిన విషయమంతా మా వేగుల ద్వారా తెలుసుకున్నాను. నీ ధైర్యానికి, నిజాయితీకి మెచ్చి నిన్నభినందించడానికి స్వయంగా వచ్చాను. ప్రభూ, అందులో నా గొప్పతనమేముంది? ఈ వృక్షాన్ని ఆ ధర్మారావు గారు నరక్కుండా చూడాలని కూర్చున్నాను. ఈ చెట్టు ఎన్నో వేల పక్షులకు అమ్మలాంటిది. దీన్ని కాపాడుకోవడం నా ధర్మం. నీకీ చెట్టు మీద ఉన్న ప్రేమ, ఈ ప్రకృతి మీద ఉన్న భక్తి ముందు నా రాచరికం కూడా చిన్నబోయింది రామయ్య. మనుషులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్న ఈ కాలంలో నువ్వొక నిజమైన మనిషిగా నిలబడ్డావు. మహాప్రభు, మీ ప్రశంసలకు నేను అర్హుణ్ణి కాను. నాకీ అడవిని కాపాడే శక్తి లేదు. ఆ ధర్మారావు వస్తే నేను ఆపలేనేమో అని నా ఆందోళన. దయచేసి మీరీ చెట్టుని కాపాడండి చాలు. ఈ చెట్టుని కాపాడే బాధ్యత నాది రామయ్య.
ధర్మారావు కాదు కదా. ఎవరు వచ్చినా ఈ అడవిలో ఒక్క ఆకును కూడా తుంచకుండా కఠినమైన ఆజ్ఞలు జారీ చేస్తున్నాను. ధర్మారావుని తీసుకెళ్లి కారాగారంలో బంధించమని ఇప్పటికే ఆదేశించాను. ఇక నీ వంతుంది. నా వంతా? నాకేం శిక్ష విధిస్తారు ప్రభూ? శిక్ష కాదు, బహుమానం. ఈ క్షణం నుండి ఈ అడవి మొత్తానికి నిన్నధికారికంగా అటవీ సంరక్షకుడిగా నియమిస్తున్నాను. ఇది నా రాజాజ్ఞ. ఈ అడవిలోని ప్రతి చెట్టు, ప్రతి ప్రాణి భద్రత ఇక నీదే బాధ్యత. దీనికి ప్రతిఫలంగా ప్రతి నెల రాజభాండాగారం నుండి నీకు గౌరవప్రదమైన ప్రతిఫలం, ఉండడానికి మంచి ఇల్లు అందుతాయి. ఇక ముందు నువ్వు కట్టెలు కొట్టి కష్టపడాల్సిన అవసరం లేదు. రామయ్య ఆనందం ప్రభువు, మీ చల్లని చూపులకు నా జన్మ ధన్యమైంది. ఈ అడవి తల్లిని నా కంటికి రెప్పలా చూసుకుంటాను. జయహో మహారాజా, జయహో. చూశారా రామయ్య, మీ నిజాయితీకి, జాలి గుణానికి తగిన బహుమానం దక్కింది. ధనమాశిస్తే మీకీ శాశ్వతమైన గౌరవం దక్కేది కాదు. నిజమే మంత్రివర్య, ఆ 1,00,000 వరహాలు నాకొక పూట అన్నం పెడుతుందేమో, కానీ ఇలాంటి గొప్ప గౌరవాన్ని, నా మనసుకి శాంతిని ఎప్పుడూ ఇవ్వలేదు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, ధనం మనిషికి సౌకర్యాల్ని ఇవ్వగలదేమో కాని శాశ్వతమైన ఆనందాన్ని, మనశ్శాంతిని ఇవ్వలేదు. స్వార్థం లేకుండా ప్రకృతిని ప్రేమిస్తే ఆ ప్రకృతే మనల్ని తిరిగి కాపాడుతుంది.